చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నా చూద్దాం. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇక్కడ 15% ఇచ్చింది. ఎందుకంటే 9% గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకు ఉన్నది, గ్రూప్ సిలో 5% ఉంది, గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళకు 1% ఉంది. సో మొత్తంగా వాళ్ళకు 15% ఉంది కదా. సో మన సార్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే 20% రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాడు. మరి సాధ్యమయ్యే పని కాదు ఇది. కులగణ సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయట పెట్టాలి వివేక్ వెంకటస్వామి. మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినాం. మాల మాదిగ నేత కాణిలకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి. సో వివేక్ సార్ గారు మాలల ఆత్మగౌరవం కోసం సింహగర్జన నిర్వహించిందంట. చాలామందిని వాస్తవానికి నిజంగా ఎవరు అంత పెద్దగా గొప్పగా కార్యక్రమాలు చేయలేదు. కానీ వివేక్ వెంకటస్వామి గారు మాలల కోసం నేను ఏదైనా త్యాగం చేస్తా, నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు, మంత్రి పదవి ముఖ్యం కాదు, ఇంకేదైనా పదవి ముఖ్యం కాదు, నా తోటి ఉన్న నా కుల బాంధవులు మాలలందరూ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని అయితే నింపి వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం సింహగర్జన చేసి దాంట్లో సక్సెస్ అయిందని చెప్పచ్చు. రాష్ట్రంలో ఎస్సీలకు 20% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. కులగణన సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయట పెట్టాలి. సో ఇక్కడ సర్వే చేసిన కదా, ఈ మాల మాదిగల లెక్కలు మొత్తం బయట పెట్టాలంటున్నారు. అట్లనే నేతకాయలు కూడా జనాభా లెక్కలు బయట పెట్టాలంటున్నారు. తద్వారా తమలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకుంటామని చెప్పారు. ఎందుకనంటే వీళ్ళకి కొంత రిజర్వేషన్ తగ్గినందుకు దానికి క్లియర్గా మాకు ఆ డాటా ఇస్తే మాకు ఎందుకు తగ్గింది, మా వాటా ఎంత అనేది మేము తెలుసుకుంటానంటున్నాడు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు సభ పెట్టారని అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాలల సంఖ్య తక్కువగా ఉందంటూ కొందరు మా జాతిని కించపరిచేలా మాట్లాడారు. దీంతో మేము ఆత్మగౌరవం కోసమే సింహగర్జన పెట్టామని వివేక్ స్పష్టం చేశారు. ఇంకా 3వ పేజీలో ఏముందో కూడా చూద్దాం. సో ఎస్సీల రిజర్వేషన్ 20%కి పెంచాలని ఇదే సభలో తీర్మానం చేశాం. కొత్తగా కులగణన చేయాల్సిందేనని కూడా తీర్మానించాం అని వివేక్ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో 7 నుంచి 8% తేడా కనిపిస్తోంది. మేం హర్యానా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై స్టడీ చేశాం. ఎస్సీలకు పంజాబ్లో 20% కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉన్నాయి. హర్యానాలో 20%కి పెంచారు. తమిళనాడులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని కోరారు. ఈ లెక్కలు సరిగా ఉన్నాయో లేదో అనే భయాందోళనలో మాలలు ఉందన్నారు. ఎస్సీలకు బడ్జెట్లోనూ 18% నిధులు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. నిధులు లేక కొన్నేళ్లుగా ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్కు సబ్సిడీ రావడం లేదన్నారు. ఇంకో ఇది మంచి విషయం. ఎందుకనంటే ఎస్సీ ఎవరైతే కొత్తగా వ్యాపారవేత్తలు ఉన్నారో వీళ్ళకు సబ్సిడీ రావట్లేదు, కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదు. సార్ ఇది గుర్తు చేసి నిజంగా దళిత బంధు, బీసీ బంధు వీటికంటే కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి, కొత్త ఎంటర్ప్రీనర్లను ఎంకరేజ్ చేయాలి. ఇది మంచిగా మాట్లాడింది. ఇక్కడ ఎస్సీ ఎంటర్ప్రీనర్లకు సబ్సిడీ రావడం లేదు. అన్ని రకాల కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15% కేటాయించాలని గతంలో తాను డిమాండ్ చేశానని, కానీ గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేయలేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా మాల మాదిగ కార్పొరేషన్లతో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ ఎస్సీలకు 18% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ మాత్రం వివేక్ వెంకటస్వామి గారు మాత్రం మంచిగానే మాట్లాడింది. ఎందుకంటే అందరినీ సమాన దృష్టితో చూసిండ్రు. కేవలం ఆయనే మాలల కోసమే కాదు, ఇక్కడ మాల మాదిగా నేత కానీ ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కార్పొరేషన్ కావాలన్నారు. పాపం కొంతమంది ఎస్సీలలో ఉండి వాళ్ళు ఎంటర్ప్రీనర్గా ఎగుదామంటే ఆర్థిక వెసులుబాట్లు లేవడం లేదు. సో వాళ్ళకు కూడా ఇక్కడ సబ్సిడీ రావడం లేదన్నారు. సో వాళ్ళు ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటే వాళ్ళకు 35-40% సబ్సిడీ ఉంటుంది. ఆ సబ్సిడీలు కూడా ఇవ్వాలని మాట్లాడడం. కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి. వాస్తవానికి ఒక 10 టెండర్లు పడ్డ కాడ ఎస్సీలకు సపరేట్ ఉంటుంది, ఉప్పరి వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి సపరేట్. ఆ రిజర్వేషన్లో కూడా కాంట్రాక్ట్లో కూడా ఒక 15% అంటారు. సార్ మరి వీళ్ళకి 15% ఇచ్చినప్పుడు మరి బీసీలలో కూడా సపరేట్ బీసీలకే కూడా ఇవ్వండి. ఎందుకంటే అన్ని జనరలే ఉంటాయి. సో బీసీలకు కూడా అట్లా కూడా అడగండి సార్. ఎందుకంటే ఎస్సీలతో పాటు మీరు కూడా బీసీల కోసం కూడా కొట్లాడాలి. సో కొన్ని విషయాలు అయితే స్టడీ చేసిండు సారు. ఎందుకంటే తమిళనాడు కానీ, హర్యానా కానీ, పంజాబ్ పోయి మొత్తం స్టడీ చేసిండు. ఎందుకంటే ఇంకా దళిత బాంధవుడు కాబట్టి వీటన్నిటి గురించి బాగా తెలుసుకొని ఇవన్నీ మీటింగ్లు పెట్టిండు. అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. దీని గురించి ఈ విధంగా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడినంటే మంచిగానే మాట్లాడిన వివేక్ సార్ గారు. నిజంగా దళితుల పక్షాన పోరాటం చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. సో అదేవిధంగా వర్గీకరణ కూడా వాళ్ళు అంగీకరించారు.